హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. ఇవాల్టి వీడియో ఏంటంటే, మనం నార్మల్‌గా పూజ సామాన్లు ఉంటాయి గదా! ఇవి వెండివి గానీ, లేదా ఇత్తడి సామాన్లు గానీ, ఇవన్నీ మనం ఎంత వాష్ చేసుకుంటూనే ఉన్నా గూడా, ఎవ్రీ టైమ్ మనం వాష్ చేసి కొన్ని రోజులకే మళ్ళీ ఇవి స్టెయిన్స్ అన్నవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. లేదా షేడ్ అయినా మారిపోతూ ఉంటాయి కంప్లీట్‌గా. ఎన్ని రోజులైందో మనం వాష్ చేసి అన్నట్టుగా కనిపిస్తుంటాయి. సో, ఈ స్టెయిన్స్‌ని వదిలించుకోవడానికి చాలా ఈజీ మెథడ్స్ నేను కొన్ని మీకు చూపించబోతున్నాను. సో, ఇక్కడ నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నాను. బేకింగ్ సోడా కావాలి. దెన్ సిట్రిక్ యాసిడ్, ఇది ప్రతి కిరాణా షాప్‌లో దొరుకుతుంది. కొంచెం శనగపిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్. దెన్ మనము కోల్‌గేట్ పేస్ట్ వాడతాం గదా! డే టు డే లైఫ్‌లో, అదొకటి తీసుకున్నాను. దెన్ ఒక నిమ్మకాయ తీసుకున్నాను. దెన్ రూపేరీ వాళ్ళది ఇన్‌స్టంట్ సిల్వర్ క్లీనర్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది ఆన్‌లైన్‌లో, అది కూడా తీసుకున్నాను. దెన్ లాస్ట్‌లో ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. వీటితో నేను ఎలా యూజ్ చేసుకొని వెండి సామాన్లు అండ్ ఇత్తడి సామాన్లని క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా సిల్వర్ ఐటెమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ మెథడ్ నేను చూపిస్తున్నాను. ముందుగా నేను వాటర్ బాయిల్ అవ్వడానికి స్టవ్ మీద పెట్టాననమాట. మనం ఇందులో ఒక 2-3 సిల్వర్ ఐటెమ్స్‌ని నేనిప్పుడు క్లీన్ చేసి మీకు చూపిస్తాను. సో, ఇందులో మనం కాస్త వాటర్ వేడయిన తర్వాత ఒక 5-6 అల్యూమినియం ఫాయిల్ షీట్స్‌ని వేయాలనమాట. వీటిని వాటర్‌లో కాస్త డిప్ అయ్యేలాగా స్పూన్ హెల్ప్‌తో మనము లోపలికి డిప్ చేయాలి. దెన్ 1 మినిట్ ఆగిన తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది గదా! అది నేను 1 స్పూన్ తీసుకున్నాను ఇందులో. దాన్ని గూడా ఇందులో నేను యాడ్ జేస్తున్నాను. ఈ బేకింగ్ సోడా నార్మల్‌గా మనం కుకింగ్‌కి వాడుకుంటాం గదా! అదైనా యూజ్ చేసుకోవచ్చు. సో, దాన్ని నేను 1 స్పూన్ ఇందులో వేస్తున్నాను. అది వేయగానే నురుగంతా పైనకొస్తుంది గదా! ఆ టైంలో మనం ఈ సిల్వర్ ఐటెమ్స్ ఏదైతే క్లీన్ చేయాలనుకున్నాం గదా! వాటిని ఇందులో యాడ్ చేయాలనమాట. నేను ఈ ఫస్ట్ మెథడ్‌లో వచ్చేసి ఒక 2 కుంకుమ భరణీలు, దెన్ ఒకటి చిన్న వినాయకుడి విగ్రహము, ఈ 3 గూడా ఇందులో క్లీన్ చేసి చూపిస్తాననమాట. మీరు చూస్తున్నారు గదా! ఇవి 2 కుంకుమ భరణీలు గానీ, లేదా నేనిప్పుడు చూపించబోయేది వినాయకుడి విగ్రహం గానీ, ఎంత షేడ్ అయిపోయాయని చెప్పి. చాలా డేస్ అయింది నేనిది వాష్ చేసి. ఇది చూపించడం కోసం అని చెప్పి నేను అలానే పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు. సో, ఇది వాటర్‌లోకి యాడ్ చేయగానే మనకి స్లోగా దానికున్న డర్ట్ అంతా వదలడం స్టార్ట్ అవుతదనమాట. సో, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఆ అల్యూమినియం ఫాయిల్ ఏదైతే ఉందో ఆ విగ్రహాలకి అంటాలనమాట. దాన్ని టచ్ చేస్తూ మనం స్పూన్ హెల్ప్‌తో దాన్ని తిప్పుతూ ఉండాలనమాట. కొంతమంది ఇలా పూజ ఐటెమ్స్‌ని బాయిల్ చేయడం ఎందుకు అని అనిపించే వాళ్ళు, నేను చూపించే నెక్స్ట్ 2 మెథడ్స్‌ని వాడుకొనైనా క్లీన్ చేసుకోండి. మనం సోప్ యూజ్ చేసి రుద్దుతూ క్లీన్ చేసుకోవడం వల్ల గూడా క్లీన్ అవుతాయి. బట్ స్టిల్ చాలా టైం తినేస్తదది. అండ్ ఎంత వరకు రుద్దినా గూడా ఇంకా కొన్ని స్టెయిన్స్ అయితే అలానే కనిపిస్తుంటాయి. సో, అప్పుడప్పుడు ఈ మెథడ్స్ ద్వారా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి హెల్ప్‌ఫుల్ అనమాట. మనం ముందుగా హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకుంటాం గదా! దాని తర్వాత ఫుల్ ఫ్లేమ్ లో చేసేయండి. లో ఫ్లేమ్‌లో చేసుకోండి. మాక్సిమం ఒక 5 మినిట్స్‌లోనే మొత్తం క్లియర్ అయిపోయి మనకి, మీరు చూస్తున్నారు గదా! ఇలా అయితే రెడీ అవుతాయన్నమాట. ఒకవేళ ఇంకా మురికి మీకు కనిపిస్తే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనం ఉంచుకుంటే పర్లేదన్నమాట. సో, మీరిప్పుడు చూస్తున్నారు గదా! ఎంత చేంజ్ ఉందని జెప్పి. నేనిప్పుడు తీసి డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉంటుందో అందులోకేసుకుంటున్నాను నేను దీన్ని. సో, మంచినీళ్ళలో ఒక 1 మినిట్ పాటు ఉంచేసి, తర్వాత ఒక డ్రై క్లాత్ ఉంటది గదా! కాటన్ క్లాత్. దాంతో నీట్‌గా వైప్ చేసేసుకొని పెట్టుకోండంతే. మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు ఎంత వరకు షైన్ అవుతున్నాయని చెప్పి. కంప్లీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇదైతే చాలా చాలా ఈజీ మెథడ్ సిల్వర్ ఐటెమ్స్ క్లీన్ చేసుకోవడానికి. తప్పకుండా మీరొకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్‌ని. సో, మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ ఈ వాటర్ ఎంత వరకు మురికుందని చెప్పి. కంప్లీట్‌గా ఆ విగ్రహాల పైన ఏదైతే ఉంటది గదా! స్టెయిన్స్ గానీ, లేదా ఏదైనా గలీజ్ గానీ మొత్తం అంతా ఈ వాటర్‌లోకి వదిలేసుకుంటది. సో, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఈ మెథడ్ ద్వారా. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ అయితే చూపించబోతున్నాను మీకి. ఇది గూడా సిల్వర్ ఐటెమ్స్ క్లీన్ చేయడానికే. మనము డైలీ వాడే టూత్ పేస్ట్ ఉంటుంది గదా! కోల్‌గేట్‌ది. ఆ టూత్ పేస్ట్ అయినా తీసుకోవచ్చు. లేదా కోల్‌గేట్‌ది మనకి దొరికే టూత్ పౌడర్ అయినా తీసుకోవచ్చనమాట. నేను ఇంట్లో పేస్ట్ ఉంది గాబట్టి ఈ పేస్ట్‌ని వాడుకొని క్లీన్ చేస్తున్నాను.
ఇప్పుడు నేనిక్కడ మీకు చూపిస్తున్నాను గదా! ఈ సిల్వర్ ప్లేట్ దానిపైన ఆ పేస్ట్ రుద్దుతున్నాననమాట. ఈ బ్రష్ అయితే కంప్లీట్‌గా పూజ ఐటెమ్స్‌ని క్లీన్ చేయడానికని చెప్పి నేను సెపరేట్‌గా పెట్టిన బ్రష్ అనమాట. సో, దీంతో నేను కంప్లీట్‌గా రుద్దుకొని క్లీన్ చేస్తున్నాను. ఎక్కడైనా మనకి చేత్తో క్లీన్ చేయడానికి పాసిబుల్ లేని ప్లేసెస్‌లో మనం బ్రష్‌తో యూజ్ చేయొచ్చు. లేదా నార్మల్‌గా ఇలా ఫింగర్‌తో తీసుకొనైనా మనము నీట్‌గా రుద్దుకొని క్లీన్ చేసుకోవచ్చనమాట. సో, ఒక 2-3 మినిట్స్ బాగా రుద్దిన తర్వాత దానికున్న డర్ట్ అంతా మన చేతికి కనిపిస్తుంది చూడండి. సో, ఇలా ఒక 2-3 మినిట్స్ నీట్‌గా రుద్దుకుంటే కంప్లీట్‌గా క్లీన్ అయిపోతది. నేను మొత్తం అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తానుండండి ఎలా కనిపిస్తుందని చెప్పి. చూడండి. దానికి కంప్లీట్ ఉన్న ఏదైతే స్టెయిన్స్ గాని, ఆ కలర్ మొత్తం చేంజ్ అయిపోయి డర్ట్ అంతా నా చేతికి అంటింది కదా! మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం మంచి వాటర్‌తో క్లీన్ చేసేసుకుంటే ఇది క్లీన్ అయిపోయినట్టే. ఇది కూడా మెథడ్ చాలా ఈజీ అనమాట. నార్మల్‌గా కోల్‌గేట్ పేస్ట్ అందరి దగ్గర ఉంటది కదా ఇంట్లో. దాన్ని యూజ్ చేసుకొని కూడా మనము ఇంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. బట్ ఇది ఎవ్రీ టైమ్ కాకపోయినా మనతో ఎక్కువ టైం లేనప్పుడు, లేదా చాలా వరకు మురికయ్యి ఉన్నాయి అని అనిపించినప్పుడు మనం ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. దెన్ థర్డ్ మెథడ్ వచ్చేసి నేనిప్పుడు ఈ దీపాలు 2 ఉన్నాయి గదా! ఇవి మరి ఈ చిన్న విగ్రహాల పైన థర్డ్ మెథడ్ నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. సో, ఈ దీపాలు మీరు చూస్తున్నారు గదా! ఎంతవరకు మురుకుందని చెప్పి. థర్డ్ మెథడ్ అయితే ఈ రూపేరీ వాళ్ళది ఇన్‌స్టంట్ సిల్వర్ క్లీనర్ అని చెప్పి ఇది ఆన్‌లైన్‌లోనే దొరుకుతుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇలా కాటన్ పైన నేను ఈ రూపేరీ లిక్విడ్‌ని కొంచెం తీసుకుంటున్నాను. ఒక 3-4 డ్రాప్స్ తీసుకున్నాను. దీన్ని మనం నీట్‌గా ఆ సిల్వర్ పైన రుద్దుతూ క్లీన్ చేసుకోవాలనమాట. అది జస్ట్ టచ్ అవుతేనే మనకి అదున్న డర్ట్ అంతా పోవడం మీరు చూస్తుంటారు. సో, ఎక్కడైతే కొన్ని కార్నర్స్ ఉంటాయి గదా! అక్కడెక్కడ మనము కాటన్‌తో క్లీన్ చేసుకోలేమో అలాంటి ప్లేసెస్‌లో నేనిప్పుడు చూపిస్తాను మీకు. ఇయర్ బడ్ యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో, ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈజీగా ఇది గూడా క్లీన్ అయిపోతది. దెన్ ఈ మెథడ్ ద్వారానే మనం ఎక్కడైతే కొన్ని కార్నర్స్ ఉంటాయి గదా! ఆ ప్లేసెస్‌లో క్లీన్ చేసుకోవడానికి ఇలా ఇయర్ బడ్స్ ఉంటాయి గదా! దాంతో ఈ లిక్విడ్‌లో ముంచేసి మనం అట్లా కార్నర్స్ పైన ఇలా రుద్దుకోవడం వల్ల అక్కడున్న మురికి గూడా పోతుందనమాట. చూస్తున్నారు గదా! ఆ బడ్‌తో క్లీన్ చేసుకోవడం వల్ల ఆ ఉన్న డర్ట్ అంతా ఆ బడ్‌ది ఎండ్‌కి అంటుకుంటూ ఉంది గదా! సో, ఈ మెథడ్ గూడా చాలా ఈజీ అనమాట. నేను కంప్లీట్‌గా కాటన్‌తో యూజ్ చేసి ఈ దీపాలని ఎలా క్లీన్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా! సో, ఈ 3 మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనము సిల్వర్ ఐటెమ్స్ ఏమున్నా మనము క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ 3 మెథడ్స్‌లో ఏ మెథడ్ చాలా ఈజీగా అనిపించిందని చెప్పి కామెంట్ చేయండి. సో, ఇప్పుడు ఈ ఇత్తడి సామాన్లున్నాయి కదా! ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నా నేను. సో, ఒక గిన్నెలో మనం ముందుగా 1 లెమన్‌ది వాటర్ ఏదైతే ఉందో అది నేను పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ ఆర్ దీన్ని లెమన్ సాల్ట్ అని కూడా అంటారు. బయట కిరాణా షాప్‌లో మనకు దొరుకుతుంది. సో, ఇది నేను 1 స్పూన్ తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. అది కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది 1 స్పూన్ లేదా ఒక 3/4 స్పూన్ తీసుకున్నా సరిపోతుందనమాట. దెన్ 1 స్పూన్ ఆఫ్ శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్. కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు. సో, ఇది నేను ఒక 3/4 స్పూన్ ఆర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నానిప్పుడు. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక బ్రష్‌తో బాగా మిక్స్ చేసేసుకోండి. మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. సో, ఇప్పుడు ఏదైనా ఇత్తడి ఐటెమ్ పైన నేను ఇది పూసి మీకు చూపిస్తాను ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి. సో, మీరు చూస్తున్నారు కదా! ఇన్‌స్టంట్‌గా ఇది జస్ట్ రబ్ చేయడంతోనే ఇంత క్లీన్ అయిపోతుంది. ఉన్న స్టెయిన్స్ ఎలాంటివైనా ఉన్నా గూడా కంప్లీట్‌గా ఈ పేస్ట్‌ని మనం రుద్దడం వల్ల కంప్లీట్‌గా క్లీన్ అవుతదనమాట. సో, దీన్ని యూజ్ చేసుకొని నేను ఇత్తడి ఐటెమ్స్‌ని తొందరగా క్లీన్ చేసేసుకున్నాను. మీకు నార్మల్ చేత్తో కంఫర్టబుల్ లేకపోతే మనం బ్రష్ యూజ్ చేసి గూడా మనం రుద్దుకోవచ్చు. నేను జస్ట్ చేత్తో క్లీన్ చేసుకుంటున్నాను.
ఎక్కడైనా స్టెయిన్స్ రిమూవ్ అవ్వకపోతే దాన్ని బ్రష్‌తో కాస్త ప్రెషర్ ఏసి రుద్దడం వల్ల అది గూడా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైనా మన దగ్గర టైం తక్కువున్నప్పుడు, లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, అర్జెంట్‌లో ఉన్నప్పుడు మనం ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని గూడా మనం క్లీన్ జేసుకోవచ్చు. చాలా ఈజీ అనిపిస్తుంది. సో, మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఇత్తడి సామాన్లు గానీ, లేదా వెండి సామాన్లు గానీ ఎంతవరకు మెరిసిపోతున్నాయని చెప్పి. ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.